నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ శ్రీవిద్య. అమరావతి సభ చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. అందరి చేత ప్రశంసలు అందుకుంది. రైతుల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, సామాన్య ప్రజల నుంచి కూడా మంచి స్పందన లభించింది అనే వార్తలు చాలా పాజిటివ్గా వచ్చాయి. తర్వాత చూస్తూ ఉంటే విమర్శలకు కూడా గురవుతుంది. అయితే ఎటువంటి విమర్శలకు గురవుతుంది, అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆంధ్రప్రభ ఎడిటర్, సీనియర్ పాత్రికేయులు వైఎస్ఆర్ శర్మ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శర్మ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్, అమరావతి సభ సక్సెస్ఫుల్గా రన్ అయింది. అయితే కొన్ని రకాల విమర్శలు వస్తున్నాయి సార్ దాని మీద. అంటే మోదీ పర్యటన వచ్చి చాలా చక్కగా అందరినీ ప్రశంసించారు. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, లోకేష్ గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ చాలా రకాలుగా చక్కగా ప్రశంసలు అందించారు అని చెప్పి అనుకుంటున్నారు. అయితే అమరావతికి సంబంధించి కొన్ని రకాల నిధులైనా కేటాయిస్తే బాగుండేది అనే విమర్శ బాగా వినిపిస్తోంది. దీని గురించి మీ కామెంట్? యాక్చువల్లీ అమరావతి నిర్మాణాల పునఃప్రారంభోత్సవం దాని అధికారిక పేరు అట్లా పెట్టారు. అంటే ఆల్రెడీ స్టార్ట్ అయిన నిర్మాణాలు కన్స్ట్రక్షన్స్కి మళ్ళీ రీస్టార్ట్ చేయటం. అది ఇంగ్లీష్లో కూడా అమరావతి రీస్టార్ట్ అని ఒక హ్యాష్ట్యాగ్ తగిలించారు. యాక్చువల్లీ 2014-15 సంవత్సరాల్లో ప్రధాని మోడీ గారు వచ్చి అప్పుడు కూడా ఇట్లాగే చేసి వెళ్ళారు. నిజానికి అది ఫస్ట్ ఫేజ్, స్టార్టింగే అది. కానీ అప్పటికి లేనంత హైప్, అప్పుడు లేనంత ఈ భారీగా ఏర్పాట్లు ఈసారి కనిపించినాయి. ఖర్చుతో కూడిన ఏర్పాట్లు ఈసారి కనిపించినాయి. ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది? మామూలుగా కొన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నది ఏంటంటే ఇది కంటిన్యూషనే కదా, 5 ఏళ్ల క్రితం ఆగిపోయినాయి, అప్పుడు ప్రారంభోత్సవాలు చేశారు, శంకుస్థాపనలు చేశారు, దేశ ప్రధానమంత్రి వచ్చి చేసేళ్ళాడు కదా, మళ్ళీ ఇప్పుడు ఆయనే వచ్చి మళ్ళీ వీటికి కంటిన్యూటీ ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందా, మామూలు క్యాజువల్గా స్టార్ట్ చేసుకోవచ్చు కదా అనేది ఒక అభిప్రాయం వ్యక్తం అవుతూ వస్తున్నది. అయితే క్రియేట్ చేయడం ఎందుకు, అంత అవసరమా అనేది. అయితే దీని వెనక ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు వ్యూహం, చాలా లోతైన వ్యూహం ఉంది. ఎందుకు ఉంది అంటే ఇవాళ మీరు గమనిస్తే అంతర్జాతీయంగా మీడియా, వాషింగ్టన్, అమెరికాలో రకరకాల పత్రికలు, వాషింగ్టన్ పోస్ట్ దగ్గర నుంచి న్యూయార్క్, బ్లూంబర్గ్, ఇవన్నీ, అలాగే దక్షిణాఫ్రికాలో పేపర్లు కూడా ఇవాళ కవర్ చేసినాయి అమరావతి గురించి. దక్షిణాఫ్రికాలో ఎక్కడో మారుమూల ఉండే నగరాల్లో ఉండే పేపర్లు కూడా ఈరోజు ఇండియాలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో ఒక అమరావతి, ఒక టౌను, ఒక రాజధాని ప్రారంభోత్సవం చూడండి. అంటే అట్లా వెళ్ళటం ద్వారా, విశ్వవ్యాప్తంగా ఈ అమరావతి వెళ్ళటం ద్వారా, ఈ కార్యక్రమం వెళ్ళటం ద్వారా మున్ముందు అమరావతికి నిధులు వచ్చే అవకాశం. గతంలో అమరావతి ఏ స్థాయిలో వెళ్ళిందో తెలియదు, కానీ నిన్నటి కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వము విశ్వవ్యాప్తంగా దీన్ని తీసుకెళ్ళగలిగింది. సో ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే అమరావతి ఇప్పుడిప్పుడే అప్కమింగ్ క్యాపిటల్, అప్కమింగ్ సిటీ. సో దీనికి ప్రపంచవ్యాప్తంగా మద్దతు కావాలి, అదే సమయంలో నిధులు కావాలి. ఇది ప్రపంచం నలుమూలలా తెలియాలి అనే ఒక లక్ష్యం. అయితే ఇంకొకటి ఏంటంటే దీన్ని అంతర్జాతీయ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున తీసుకెళ్ళటం ద్వారా ముందు ఈ అమరావతికి స్థానభ్రంశం కలగకుండా, అంటే మళ్ళీ ఇంకెవరన్నా వచ్చి వేరే ప్రభుత్వాలు, వేరే పార్టీలు వచ్చి మళ్ళీ అమరావతి కాదు ఇంకేదన్నా ఇంకా అమరావతి ఇంకోటి చేస్తాము అని చెప్పి ఎక్కడో ఆమూలో ఈమూలో ఇంకో క్యాపిటల్ చేస్తామని చెప్పడానికి కూడా ధైర్యం చాలనంతగా దీన్ని చేయాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. అందుకనే మోడీ గారిని తీసుకొచ్చారు. పైగా ఎన్డీఏ గవర్నమెంట్ కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్తో ఇక్కడ కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వము ఎంత సఖ్యతగా, ఎంత సయోధ్యగా ఉందో ఆ 2 గంటల సినిమాలో ఆయన చూపించారు. ప్రధాని మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు ఎంత జోవియల్గా ఉన్నారు, మోడీ గారు కూడా అదే స్థాయిలో ఎంత జోవియల్గా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారితో ఎంత జోవియల్గా ఉన్నారు, పైగా కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతటి సఖ్యత ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు, మన మోడీ గారు చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు, ఆయన గుండెని ఎవరు కరిగించలేరు అనేది ఒక పేరు. ఆయన చాలా
కఠినంగా ఉంటారు అని. మరి ఆయన దగ్గరికి పోయి ఆయనకు ఒక వినతి పత్రం ఇవ్వటమే ఒక పెద్ద సవాల్లాగా భావిస్తారు. అటువంటిది మోడీ గారు చాలాసార్లు మన చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ఢిల్లీ వెళ్ళారు, మోడీ గారిని కలిశారు, వినతి పత్రాలు ఇచ్చారు, అది వేరే విషయం. అయితే ఏదైనా రిక్వెస్ట్ చేయటమే, మాకు రాష్ట్రానికి ఇది చేయండి, అది ఇవ్వండి, ఆ ప్రాజెక్ట్ ఇవ్వండి, ఈ నిధులు ఇవ్వండి అని రిక్వెస్ట్. కానీ దీని డయాస్ మీద మీరు గమనిస్తే నేను 3 ఏళ్లలో ఈ అమరావతిని కంప్లీట్ చేస్తా నిర్మాణాన్ని, మళ్ళీ మోడీ గారే వస్తారు. మామూలుగా డయాస్ మీద సార్ నేను 3 ఏళ్లలో దీన్ని కంప్లీట్ చేస్తాము, మళ్ళీ మీరు వచ్చి మా యందు దయతో మళ్ళీ మీరు వచ్చి దీన్ని మళ్ళీ అమరావతిని ప్రారంభోత్సవం చేయాలి అని రిక్వెస్ట్ వినమ్రంగా వినతిపూర్వకంగా అడగటం వేరు. ఏమి ఒక ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రి అడిగే తీరది. కానీ ఆయన నేను ఇప్పుడే చెప్తున్నా, ఏమి 3 ఏళ్లలో దీన్ని కంప్లీట్ చేస్తా, మళ్ళీ మోడీ గారు వస్తారు, వచ్చి ఆయన మళ్ళీ అమరావతి నగరాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. హీ ఆర్డర్డ్ దట్స్ ఆల్ లైక్ దట్. ఏమి సో అంటే కేంద్రంతో లేకపోతే ప్రధానమంత్రి మోడీ గారితో నాకు అంత సాన్నిహిత్యం ఉంది, అంత చనువు ఉంది, నేను అడిగి చేయించుకోగలను, చెప్పి చేయించుకోగలను, రిక్వెస్ట్ చేసే కాదు కమాండింగ్ చేసేనా చేయించుకోగలను అనే ఒక మెసేజ్ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వదలుచుకున్నారు. అదేదో క్యాజువల్గా ఆయన చెప్పడం కాదు, ఇదంతా కూడా చాలా స్ట్రాటజిక్గా ఆయన నిన్న ప్రసంగం చేశారు. ఏమి 3 భాషల్లో మోడీ గారికి అర్థమయ్యే రీతిలో హిందీలో చేశారు, ఇంగ్లీష్లో చేశారు, తెలుగులో కూడా మోడీ గారికి పట్టుందన్న సంగతి మనకి ఆయన అభినయం ద్వారా, ఆయన సైగల ద్వారా, సంజ్ఞల ద్వారా మనకు తెలిసింది. సో చంద్రబాబు నాయుడు గారు నిన్న అంత అట్టహాసంగా చేయటంలో ఇన్ని నిగూఢార్థాలు ఉన్నాయి. ఏమి ఒకటి, ప్రపంచవ్యాప్తంగా దీన్ని తీసుకెళ్ళాలి, ప్రపంచం నలుమూలలా తెలియజేయటం ద్వారా నిధుల సేకరణకు మార్గాన్ని సుగమం చేయటం ఒకటైతే, కేంద్రంతో తనకున్న సయోధ్య సాన్నిహిత్యంతో అమరావతి రావటం గ్యారంటీ, పూర్తి అవ్వటం గ్యారంటీ అనే ఒక సందేశాన్ని రాష్ట్ర ప్రజలకి ఇవ్వటం ద్వారా వాళ్ళలో ధైర్యాన్ని నింపటం, నమ్మకాన్ని పెంచటం, ఏమండి వాళ్ళని ఒప్పించటం, మెప్పించటం, ఇన్ని పాయింట్లు అందులో ఉన్నాయన్నమాట. మరి అమరావతి గురించి లేకపోతే నిధుల కేటాయింపు గురించి మోదీ గారు ప్రస్తావిస్తే బాగుండేది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అవును, అంటే నిధుల కేటాయింపు అంటే ఆయన కొత్తగా ఇప్పుడు ఏమి ఇస్తారు? ఇప్పుడు ఆల్రెడీ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. ఏమండి పోలవరం ఎప్పటికప్పుడు నిధులు వస్తున్నాయి, ఆ పోలవరం పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. అట్లాగే అమరావతికి ఎప్పటికప్పుడు నిధులు ఇస్తున్నారు. ఏమండి చంద్రబాబు నాయుడు కేటగిరీ కిందకు వస్తాయి చెప్తున్నా. ఎప్పటికప్పుడు ఆయన వెళ్ళి అడిగిన ప్రతిసారి వచ్చిన వారం 10 రోజుల్లోనే నిధులు వస్తున్నాయి. ఇవన్నీ కేంద్రం నుంచి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రాజెక్టులకి చట్టబద్ధంగా రావాల్సిన వాటాలే ఇస్తున్నారు. వాళ్ళేమీ దయదలిచి ఇవ్వటం లేదు. మామూలుగా అయితే కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో ఇంకొక పార్టీ అధికారంలో ఉంటే అవి కూడా రావు, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి మన దేశంలో. ఇప్పుడు అట్లా లేకుండా చాలా సునాయాసంగా కేంద్రం నుంచి చాలా ఇతోధిక మద్దతు అందుతున్నది, అంతవరకు గ్యారంటీ. ఇంకోటి ఏంటి, ఇప్పుడు మీరు అన్నది యాక్చువల్లీ రుణంగా ఇప్పిస్తున్నారు, ప్రపంచ బ్యాంక్ నుంచి రుణంగా ఇప్పిస్తున్నారు, గ్రాంట్గా ఇవ్వచ్చు కదా అనేది. ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ప్రిలిమినరీగా ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం రూపంలో ఒక ప్రాసెస్ చేస్తున్నారు. దానికి కేంద్రం సపోర్ట్ చేయడం కూడా గొప్ప విషయం. కేంద్రము ఒక రకంగా షూరిటీ, గ్యారంటీ ఉండి ఇస్తుంది. సరే, ముందు దీన్ని ఇది ఇట్స్ ఆల్ నెగోషియబుల్. రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉన్న సఖ్యత, సయోధ్యతో, సత్సంబంధాలతో, సంప్రదింపుల ద్వారా, చర్చల ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రపోజల్ పెట్టచ్చు. ఇందులో కొంత అమౌంట్ అయినా గ్రాంట్గా ఇవ్వండి అని చెప్పి అడగచ్చు. అప్పుడున్న రాజకీయ అనివార్యతలు కానివ్వండి, లేకపోతే అమరావతి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఆ రుణాన్ని కొంతైనా గ్రాంట్గా మార్చచ్చు. ఇంకా ఉంది ముందు చాలా వ్యవహారం ఉంది. అదేదో ఒక్కసారి అది రుణం రాగానే ఇక అది జీవితాంతం రుణంగానే ఉంటుంది, వీళ్ళు వడ్డీలతో సహా తీర్చుకోవాలని ఏమీ లేదు. మధ్యలో కేంద్రం మళ్ళీ దానిలో కొంత భాగాన్ని గ్రాంట్గా కన్వర్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఆ అమౌంట్ని ప్రపంచ బ్యాంక్కి జమ చేయొచ్చు. సో దిస్ పాసిబిలిటీస్ ఆర్ దర్. ఇవన్నీ ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా జరగాల్సిన వ్యవహారాలు త్రూ డ్యూ ప్రొసీజర్. సో దీన్ని వేదిక మీద బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నేను ఇదిగో దానికి గ్రాంట్గా ఇచ్చేస్తాను, లేదా ఆ నిధులు ఇస్తా, ఈ నిధులు ఇస్తాను అని మోడీ గారు అంటేనే ఇస్తున్నట్టు కాదు. ఆయన అమరావతి ఇక ముందు చాలా స్పీడ్గా ముందుకెడుతుంది,
అని ఒక దేశ ప్రధాని అంటే ఏంటి అర్థము? మేము మా మద్దతు ఉంటుంది, మా నైతిక మద్దతు దగ్గర నుంచి ఆర్థిక మద్దతు ఉంటుంది. అమరావతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడి నిధుల సంక్షోభంలో ఉంది కాబట్టి ఆర్థికంగా కూడా కేంద్రం చూసుకుంటుంది అని ఒక భరోసా ఇచ్చినట్టే. లేకపోతే దేశ ప్రధానమంత్రి వచ్చి చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి ఒక రాజధాని కట్టుకుంటుంటే కేంద్రం ఏమీ అంత భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రధానమంత్రి అంతటి వాడు వచ్చేసి బహిరంగంగా డయాస్ మీద లక్షలాది జనం ముందు అమరావతి చాలా స్పీడ్గా పెడుతుంది, ఇది దేశానికే గ్రోత్ ఇంజన్ లాగా ఉపయోగపడుతుంది అంటే ఏంటి? దేశానికి గ్రోత్ ఇంజన్ లాగా మోడీ వాడుకోవాలనుకుంటున్నారు ఆర్థిక పరంగా. అది కూడా ఒక ప్లస్ పాయింటే, అది కూడా ఒక సిగ్నలే కదా, అది కూడా ఒక సందేశమే. సో మనం ఇట్లా వీటి నుంచి ఇంటర్ప్రిటేషన్ ఇట్లా తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్, ఎవ్రీథింగ్ మే బీ పాసిబుల్ త్రూ ద సెంటర్ అనే ఒక మెసేజ్ అయితే చాలా స్పష్టంగా ఉంటున్నది. అంతే తప్ప ఇప్పుడు మోడీ గారు కొత్తగా అమరావతి కొత్తగా అనౌన్స్ చేసిన క్యాపిటల్ అనుకోండి, ఏదైనా కేంద్రం కొత్తగా తన వైపు నుంచి ఏదైనా ఒక గ్రాంట్ ఇవ్వచ్చు. కానీ ఆల్రెడీ అది ఇది ఎగ్జిస్టింగ్ క్యాపిటల్, అది ఏమండి ఇది కంటిన్యూషన్ ఆఫ్ ప్రాసెస్ కన్స్ట్రక్షన్ అనేది. సో ఈ దశలో ప్రధాని మోడీ గారు వచ్చి కొత్తగా నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ లెక్కకు వస్తే పోలవరం గురించి చెప్పారు. పోలవరం వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు అనే వాదనలు కూడా వినిపిస్తుంది. ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఆల్రెడీ దాన్ని ప్రైవేట్ పరం చేయమని వాడు పదే హామీలు ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ హామీ ఇచ్చింది, క్యాబినెట్ కూడా రాటిఫై చేసింది. పైగా దానికి 11,000 కోట్లు ఎంతో అమౌంట్ కూడా ఇచ్చారు, గ్రాంట్ చేశారు. ఇంకా ప్రాసెస్ అది ఇట్స్ గోయింగ్ ఆన్ ప్రాసెస్ అయినప్పుడు అదేదో ఫ్రెష్గా మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే ఇది కూడా అమరావతి శంకుస్థాపన పనులు పునఃప్రారంభమని అంత హైప్ క్రియేట్ చేసి అంత ఖర్చు పెట్టి పెద్ద వేదికలు వేసి మరి మోదీ గారిని పిలిచి ఇంత ఆర్భాటంగా చేసినప్పుడు ఇట్లాంటి విషయాలు కూడా ప్రస్తావిస్తే బాగుంటుంది అనే దానికి ఇంకా చాలా విషయాలు ప్రస్తావించవచ్చు. అట్లా కాదుగా, అది గవర్నమెంట్ ఆకాంక్షిస్తారు కదా. తెలుగు ప్రజలు కేవలము అమరావతి కన్స్ట్రక్షన్ పూర్తయ్యి త్వరగా అది రన్నింగ్లోకి రావాలని మాత్రమే కోరుకుంటున్నారు. ఎందుకు? గత చేదు అనుభవాల దృష్ట్యా. అట్లాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకూడదు అని కోరుకుంటున్నారు. సో ఆ విషయంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది, రాష్ట్ర ప్రజలు కూడా కన్విన్స్డ్. ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద పెద్ద కాంట్రవర్సీ ఏమీ నడవట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డ్యూ అష్యూరెన్స్ వచ్చింది కాబట్టి ఆ ఇష్యూ అనేది నడవట్లేదు. దానికి కొంత నిధులు ఇచ్చారు, మళ్ళీ దాన్ని ప్రొడక్షన్ పెంచే కార్యక్రమాలు ఏవో చేస్తున్నారు. ఇవన్నీ నాట్ సో బర్నింగ్ టాపిక్స్. మోదీ గారు ప్రస్తావించాల్సిన అవసరం లేదు అంత లేదు, ఎందుకంటే దే ఆర్ నాట్ ఫ్రెష్ ఇష్యూస్ నా, అవి ఆల్రెడీ గోయింగ్ ఆన్ అండ్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ ప్రొసీజర్ కాబట్టి వాటి గురించి ప్రత్యేకంగా ఆయన ప్రస్తావించి ఏం చేస్తారు? ఇప్పుడు పోలవరం గురించి ప్రస్తావించారు ఆయన. ఏం ప్రస్తావిస్తారు? రైతులందరికీ రైతుల పొలాలకి నీళ్ళు అందాలి, అదే మా లక్ష్యము. సెంట్రల్ గవర్నమెంట్ లక్ష్యం అదే, స్టేట్ గవర్నమెంట్ లక్ష్యం అదే. పోలవరానికి మా అన్నదండలు సంపూర్తిగా ఉంటాయి అన్నారు. అసలు పోలవరమే కేంద్ర ప్రాజెక్టు, అదే చూసుకుంటున్నది. ఇంకా ఆ మాటలు అనటంలో మరి నిన్న అవేమి హైలైట్ కాలా. పోలవరం గురించి ఆయన చెప్పినవి ఏదో మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ లాగా వెళ్ళిపోయినాయి తప్ప పాసింగ్ రిమార్క్ లాగా అవి హైలైట్ కాలేదు. ఎందుకని కాలేదు? ఇట్స్ రన్నింగ్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో రన్నింగ్లో ఉంది, కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయి, నడుస్తున్నది కాబట్టి ఇట్ ఇస్ నాట్ కాంట్రవర్షియల్. మరి చంద్రబాబు నాయుడు గారు చాలా కాన్ఫిడెంట్గా మీరు అన్నట్టు 3 ఏళ్లలో కంప్లీట్ చేసేస్తాం ఎట్టి పరిస్థితుల్లో, మళ్ళీ మోదీ గారే వచ్చి ప్రారంభిస్తారు అని చెప్పారు. అంత కాన్ఫిడెన్స్ వెనుకున్న విజన్ ఏంటండి? అంత కాన్ఫిడెన్స్ వరకు అంటే అదేంటంటే యాక్చువల్లీ ఆయనకి ఒక నమ్మకం ఏంటంటే అమరావతికి ఇప్పటి వరకు వస్తున్న పెట్టుబడులు కానివ్వండి, పరిశ్రమలు కానివ్వండి చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 10-11 నెలల్లో పెద్ద ఐటీ కంపెనీలు అవి ఆల్రెడీ కొన్ని ఏమో ఇన్స్టలేషన్లో ఉన్నాయి ఇక్కడ ఏపీలో, కొన్ని ఏమో ఇంకా 4-5 నెలల్లో వస్తున్నాయి. రేపు జనవరికేమో ఈ కంప్యూటర్ క్వాంటమ్ వ్యాలీ ఓపెన్ చేస్తామని, అందులో IBM లాంటి సంస్థలు ఇవన్నీ వస్తున్నాయి. సో ఆయనకి చాలా నమ్మకం ఏంటంటే ముఖ్యంగా ఐటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ వ్యాలీ, ఈ మూడింటి మీద కనుక ఒక 5-6 నెలలు సంవత్సరం లోపు కనుక మెటీరియలైజ్ చేయగలిగితే ఏమండి, ఆ పెట్టుబడుల ద్వారా అవి కనుక మెటీరియలైజ్ అయితే ఎంప్లాయ్మెంట్
ఉపాధి అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏపీలో యూత్కి ఎంప్లాయ్మెంట్ అనేది కనుక వన్స్ స్టార్ట్ అయితే డెఫినెట్గా ఆ హైప్ వేరుగా ఉంటుంది. రాజధాని క్యాపిటల్ సిటీ అనే హైప్ వేరుగా ఉంటుంది. పైగా కూడా ఏంటంటే ఆయనకి ఇంకొక నమ్మకం ఏంటంటే, ఒకటి కన్స్ట్రక్షన్ మొదలవుతున్న కొద్దీ డే బై డే ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. నిన్న మోడీ గారు కూడా అదే అన్నారు. వన్స్ అమరావతి కనుక రన్నింగ్లోకి వస్తే జీడిపి పెరుగుతుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. సో అది అల్టిమేట్గా నాట్ ఓన్లీ ఏపీ, దేశానికి కూడా అది ఒక ఇన్కమ్ సోర్స్గా ఉపయోగపడుతుంది. ఒక క్యాపిటల్ కనుక బాగా హైప్లోకి వస్తే ఫైనాన్షియల్లీ అది నేషనల్ దీనికి కూడా ఉపయోగపడుతుంది కదా ఆర్థికంగా అని మోడీ గారు కూడా అన్నారు. సో ఈ వన్స్ ఈ కన్స్ట్రక్షన్లు వన్ బై వన్ కంప్లీట్ అవుతూ ఉంటే ఆ ఇండస్ట్రీస్ వస్తూ ఉంటాయి. ఐటీ కంపెనీలు కానివ్వండి, ఏవైనా సరే వాటి ద్వారా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంటుంది, ఆర్థికంగా రెవెన్యూ పెరుగుతుంటుంది. ఇది ఆయన ధీమా. సో ఆయన చాలా ఆశావహంగా, చాలా నమ్మకంతో ఉన్నాడు ఆయన. కానీ కొంతమంది నేతలు అంటున్నారు 11 నెలల్లో ఏమాత్రం గ్రోత్ చూపించలేదు, అట్లాంటిది 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేసేస్తారా? దీనిపై మీ కామెంట్. అంటే 11 నెలలు గ్రోత్ అంటే ఒకటి స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఆయన ముందు ఇల్లు చక్కదిద్దుకునే కార్యక్రమం అనేది ఒకటి ఉంటుంది. ఒకటి పొలిటికల్గా ప్రభుత్వం స్థిరపడటానికి కొన్ని నెలలు అవసరం అవుతాయి. ఏంటి ముఖ్యంగా గవర్నమెంట్ మెషినరీ, ప్రభుత్వ యంత్రాంగాన్ని సర్దుకోవటము, ఎవరెవరిని ఐఏఎస్, ఐపీఎస్ లాంటి బ్యూరోక్రాట్స్ని ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి కనీసం కొన్ని నెలలు, 4-5 నెలలైనా పడుతుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇది 4వసారి ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకొంచెం ఫాస్ట్గా ఆయన మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మూవ్ అయినారు కూడా. సో దానితోడు ఏంటంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలు లాంటివి, ముఖ్యంగా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లు, వాళ్ళ పొలిటికల్ పార్టీల క్యాడర్స్ నుంచి వస్తున్న డిమాండ్లు, సో వాటిని కూడా చక్కదిద్దాల్సిన అవసరము. అంటే రాష్ట్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వానికి అంతకుముందు 5 ఏళ్ళు రాష్ట్ర మెషినరీ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కానివ్వండి, అట్లాగే ఆర్థికపరమైన వ్యవహారాలు కానివ్వండి అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఖజానా బాగా లూటీ అయిపోయింది, డబ్బులు లేవు, ఆర్థికంగా చాలా దివాలా తీసున్నాం అని ఒక అభిప్రాయం. అది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా చెప్తుంటారు. నిన్న మొన్న పెన్షన్ల పంపిణీకి వెళ్ళొచ్చినప్పుడు కూడా ఆయన చెప్పారు, రాష్ట్రం నిన్న కూడా అన్నట్టున్నారు ఆయన, యాక్చువల్లీ రాష్ట్రం ఆర్థికంగా చాలా దివాలా తీసుంది, పరిస్థితి దారుణంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే మాటలు కూడా ఆయన నుంచి వస్తున్నాయి. అంటే అంత అస్తవ్యస్త స్థితి ఉన్నప్పుడు అవన్నీ చక్కగా దిద్దుకుంటూ ఒక్కొక్క అడుగు ముందున్న ముళ్ళ కంచెల్ని, ఆ గులకరాళ్ళని తీసి పక్కన పడేసుకుంటూ మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ అడుగు వేసుకుంటూ వెళ్ళటం అనేది ఒక రకంగా కత్తి మీద సామే. ఆయన చేస్తున్నది అదే ఇప్పుడు. శర్మ గారు కీడించి మేలంచాలి అని అంటూ ఉంటారు కదా, 3 years లోపు కంప్లీట్ చేస్తారు. ఒకవేళ చేయని పక్షంలో మరి ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే దాని గురించి మనం ఇప్పుడే 3 years అంటే ఒక కొన్ని నెలలు అటు ఇటుగా, ఇప్పుడు ఈయనకి 5 ఏళ్ళు గడువు ఉంది పదవీ కాలము ప్రభుత్వానికి. ఇప్పుడు ఒక సంవత్సరమే అవుతున్నది, ఇంకా ఒక సంవత్సరం కూడా టోటల్గా పూర్తి కాలేదు. సో ఇంకా 4 ఏళ్ళు ఉంది నిజానికి. ఒక 4 నెలలు అటు ఇటుగా కావచ్చు. పైగా మొత్తం ఒక్కసారి అంతా అయిపోవాలి, అన్నిటికి కలిపి ఒకటేసారి కట్టం లాగాలని ఏమి లేదు కదా. బిల్డింగ్లు ఇవన్నీ 1 by 1 ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది అవే కదా. ఈ హైవేలు వేయటము, లైన్లు పెంచటాలు, ప్లస్ ఈ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు టవర్లు కట్టటాలు, బిల్డింగ్లు కట్టడాలే కదా. ఇవన్నీ 1 by 1 అవుతూ ఉంటాయి. సో 1-6 మిగలొచ్చు, మిగిలినా సరే అవి ఆ తర్వాత ఒక 4-5 నెలలు 1 year లోపు. ఈసారి ఈయనకి లంసమ్ టైం అనేది ఉన్నది, 4 years ఉంది కాబట్టి ఆయన దాదాపు మామూలుగా వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ డిసైడ్ చేసుకుంది కూడా అదే, 3 yearsలో కంప్లీట్ చేయాలని. నారాయణ గారు కూడా పదే చెప్తూ ఉంటారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు కూడా. సో బేసికల్గా ఆ డెడ్ లైన్ పెట్టుకున్నారు. కొంచెం అటు ఇటుగా నడవచ్చు, అది పెద్ద హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏమి కాదు కదా. మొత్తానికి 3 years తర్వాత కొంచెం అటు ఇటుగా మళ్ళీ మోడీ గారిని పిలిచి ఓపెనింగ్ చేయిస్తాను అని ఆయన అన్నారు. కానీ కొంచెం అటు ఇటు నడవచ్చు, పెద్ద అది ఇట్స్ నాట్ సో టెక్నికల్ ప్రాబ్లం. వీళ్ళ హయాంలోనే కంప్లీట్ అయితే అవుతుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, థ్యాంక్ యూ.